ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. మీ పాదాలు చేరి ప్రభానడానికి కృప చూపించడానికి స్తోత్రం తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవ, సజుడైన దేవ, సర్వశక్తిమంతుడైన దేవ, మీకు స్తోత్రం తండ్రి. మీ పాదానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. ప్రభా, మీ కృపను బట్టి దినమంతా ప్రభా కాపాడారు. మరొక నూతన దినం చూడడానికి ప్రభా మీరు ఇచ్చిన కృపను బట్టి, దయను బట్టి మీకు స్తోత్రం నాయన. ఈ దినమంతా ప్రభా కృపాక్షంతో నడిపించండి. ఈ ఉదయకాలాన్ని ఎవరైతే ఏకీభవిస్తున్నారో వాళ్ళని బహుగా దీవించండి, బహుగా ఆశ్రయించండి, ఉన్నతంగా ఆశ్రయించండి. వాళ్ళ యొక్క ప్రతి అవసరత, ప్రతి అక్కర తీర్చండి. మీ యొక్క వాక్యం సెలవిస్తున్నది పిలిపిలి రాసిన పత్రిక 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు మహిమలో ప్రతి అవసరం తీర్చండి ఆయన. మీ కృపలో భద్రపరచండి. కోడి తిన పిల్లల్ని ఏ విధంగా కాపాడదో అదేవిధంగా మీ కృప రకాలు చేయడం కృపణలో భద్రపరచమని, ఇది దినమంతా ప్రభు ఆశ్రయాలతో నింపమని, దీవులతో నింపమని, మీ కృపలో భద్రపరచమని ప్రభుని యేసుక్రీస్తునామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.